వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. ఈరోజు షవర్బా అంట కర్రీ, వెజిటబుల్ బిర్యానీ చేశారు మా పాపాళ్ళు. నేను ఇక్కడికి వచ్చానండి. సరే, ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఇది ఈ వెజిటబుల్ బిర్యానీ కోసం బంగాళదుంపలు, పీనట్స్, ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి ఇవి కట్ చేసుకుని రెడీగా పెట్టుకుందండి. ఈలోగా ముందుగానే షవర్బా అంట కర్రీ పలకటం కూడా నాకు రావట్లేదు సరిగ్గా. ఆ కర్రీని కుక్కర్లో తాలింపు వేశారు. ఆ కర్రీలో అన్నీ గ్రేవీలు, జీడిపప్పు, టమాటా, పచ్చిమిర్చి అన్నీ పేస్టులు చేశారండి. ఆ పేస్ట్ చేసి పేస్ట్ లాగానే మష్రూమ్స్ అలా వేసారనమాట. ఆ మష్రూమ్స్ కూడా అట్ట వేయకూడదు, ముక్కలు తగలకూడదు అన్నారు పిల్లలు. సరే, అది కుక్కర్లో పెట్టేసింది. పలావ్ కోసం వెజిటబుల్ బిర్యానీకి ఇలా తాలింపు పెట్టిందండి. ఈ గిన్నె మాత్రం బాగుంటుందండి. బాగా దలసరిగా ఇండస్ వ్యాలీనో మరేదో కానీ ఈ తాలింపు పెట్టింది చక్కగా బాగా మగ్గిపోతుంది. తాలింపు పెట్టే గిన్నె గ్లాసుకి చిన్న హోల్ ఉంటుంది కదండి ఆవిరి పోవటానికి. దాని మీద ఆవిరి పోయే దాని మీద చిన్న గిన్నె కానీ గ్లాస్ కానీ బోర్లించాలంటండి. అలా బోర్లించిన పక్షంలో ఈ కింద వండే పాత్ర గిన్నె పగులుతుందంట. చాలామంది క్రాక్స్ వచ్చింది. మా కోడలది అలాగే వచ్చిందండి. రీసెంట్గా మా పాప అంటుంది, ఇలాగంటమ్మ దాని మీద గిన్నె పెడితే మొన్న చిన్న గిన్నె ఇదేంటమ్మ పెట్టొచ్చా అని అడిగారు. ఇవాళ అంటుంది అలా పెడితేనంట పగలదంటమ్మా, పెద్ద గిన్నె క్రాక్ వచ్చిందండి మా కోడలది. అయితే ఇద్దరు ఒకేసారి కొనుక్కున్నారు. సరే, అలా పెడితే బాగుంటుందని చెప్పారు. తర్వాత మొన్న ఈ మధ్య ఎవరో యూట్యూబ్లో కూడా అలాగే పెట్టి చేస్తున్నారు. చూశానమ్మా, అలాగే పెడుతున్నాను నీకులాగా నేను అనిపించింది అన్నాను. సరే, ఈ రకంగా వెజిటబుల్ బిర్యానీకి అవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యి మసాలా ఉప్పు పట్టిన తర్వాత వాటర్ అది పోసి 1కి 2 చొప్పున 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసు బాస్మతి రైస్కి అలా వాటర్ పోసి మూత పెట్టేసామన్నమాట. ఉప్పు అది సరిపోయిందో లేదా వాటర్ పోసినప్పుడు ఆ వాటర్లోనే చూసుకుంటే సరిపోతుందండి. ఇలా కుక్కర్ విజిల్ వచ్చింది, పక్కన కుక్కర్, అది ఆపేసాము. ఆపేసిన తర్వాత ఈ వెజిటబుల్ బిర్యానీ అవ్వగానే సరే భోంచేయొచ్చు అని చెప్పి కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. మా ఇంటి బంగారం చూసావా ఎలాగుంది అది ఇది మాట్లాడుతుంటే, లేదమ్మా అంటే సరే ఏదో అంత బాగాలేదు ప్రింట్ చూద్దు కానీ అని చెప్పి పెట్టారు. చూశానండి సినిమా, చాలా బాగుందండి. అది ఒక లేడీ ఎంత బాగా సక్సెస్ చేసిందా అనేది అనిపించింది. లైఫ్లో ఎంత బాధలు పడి తర్వాత అంత ఇదిగా నిలదొక్కుంది. చాలా బాగా ఆనందం వేసిందండి ఆ సినిమా చూసినంతసేపు. అది ఈ రకంగా ఈవినింగ్ అయితే మాకు ఇక్కడ వర్షం పడుతుందండి. కొంచెం ఈ బిర్యానీ ఇలా చేయటం చాలా సింపుల్గా చేసేస్తున్నారు పిల్లలు. ఇదివరకు మేము చిన్నప్పుడు పలావ్ వండుతాం అంటే అదేదో గొప్పగా, మేము చిన్నప్పుడు అంత వండేవాళ్ళు కాదు. తర్వాత కొంచెం ఇంటర్మీడియట్ కదా వచ్చినాక నేర్చుకుని మా అమ్మాళ్ళు అది ఎప్పుడన్నా వండేవాళ్ళు. కానీ ఇప్పుడు జనరేషన్ ఎంత ఫాస్ట్గా తినటం అలాగే అలవాటు పడ్డారు, వండటం కూడా అలాగే అలవాటు పడ్డారు. అది చాలా స్పీడ్గా చేశారు. సరే, నన్ను ఓలా బుక్ చేస్తాను రమ్మంటే వచ్చి చూసి ఎలా చేస్తున్నారా అని చెప్పి షవర్బా అంట కర్రీ ఏంటా అని చెప్పేది చూస్తున్నాం. అది ఈ రకంగా ఇలా ప్రిపేర్ చేసానండి. కాసేపు పిల్లల కబుర్లు, స్కూల్ కబుర్లు, వాళ్ళ టేబుల్ దగ్గర కూర్చొని చదువుకోవటం అయ్యి బాగుందమ్మమ్మ ఇలా కూర్చోవటానికి. చిన్న టేబుల్ అయిపోయినాయి అంతకుముందు. యూకేజీ అప్పుడు కొనుక్కునే చిన్నవి అయినాయి అని పెద్ద టేబుల్ కొన్నారుగా, మొన్న వీడియోలో పెట్టాను కదండి. ఇక చాలా బాగుంది, ఇక ఫ్రీగా ఉంది, హైట్ అది అన్నీ సరిపోయినాయి అని అనుకుంటున్నారు. సరే, స్కూల్ బాగా జరుగుతుందంట. స్కూల్ అంటే అన్నీ కాలేజీ కదండి, స్కూల్ అంటున్నాను అనుకున్నారు. కేంద్రీయ విద్యాలయంలో 11 కూడా స్కూల్లోనే ఉంది, 11, 12 కూడా. సపరేట్ కాలేజీకి వెళ్ళనందులేండి, దాంట్లోనే వెళ్తానంది. ఓకే అని చెప్పి అది పలావ్లో ఉప్పు జాలిందా లేదా అని చూస్తున్నాను అనమాట. బియ్యం వేసేసి మూత పెట్టేయటమేనండి. ఒక 10 మినిట్స్లో ఉడికిపోతుంది. బాయిల్ అవ్వటం మొదలు పెట్టంగానే సిమ్లో పెట్టేస్తే అదే మగ్గిపోతుంది అనమాట. అది అన్నీ కలర్ఫుల్గా గ్రీను, క్యారెట్, ఆరెంజ్ కలర్లోని ఇలా చాలా చక్కగా కలర్ఫుల్గా బిర్యానీ అయితే రెడీ అయిందండి.
స ఇక మా అమ్మాయి అసలు వేడి వేడిది వేడి వేడిది పెట్టాల్సిందని చెప్పి వేడి వేడిది ఇక పెట్టిద్దనమాట. ఎవరో ఒకళ్ళ ఛానల్ చూస్తానులేండి, కృష్ణవేణి నాగిని గారిది ఎప్పుడన్నా. ఆమె అసలు ఖాళీ ఖాళీ నోట్లో పెట్టుకున్నట్టు ఉంటుంది. ఇక అలా ఉంది మన పని కూడా అని నవ్వానన్నమాట ఇందాక. అది సౌరబా కర్రీ అదండి తీసి చూస్తున్నాం. అది ఉప్పు జాలిందా చూడమ్మా అని అంటే సరిపోయిందమ్మా అన్నాను చూసి. సరే ఈ రకంగా సౌరబా కర్రీ రెడీ అయింది. కొత్త కొత్త పేర్లు ఏంటో నాకైతే రావులేండి. కొత్త రకాలు తినటం కూడా కొంచెం ఇబ్బందే, కానీ ఇది టేస్ట్గా ఉందండి. క్యాజు పన్నీర్ కర్రీ టైప్లో ఉంది ఉండడానికి. అది ఈ ఈ రకంగా అందరం కూర్చుని ఇక చక్కగా కిందే కూర్చొని తింటామండి. మా పాప వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తే బాగుంటుంది. నేను ఇక మా ఇంటి దగ్గర సోఫాలో కుర్చీలో ఎటు పడితే అటు కూర్చొని తింటూ ఉంటాను. ఈ రకంగా ఇలాగా లంచ్ ముగిచ్చారనమాట. అది సాయంత్రం కొంచెం తగ్గిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది. భోంచేసినాక మేమేమో మా ఇంటి బంగారం సినిమా చూస్తున్నాం. వాళ్ళు సెకండ్ టైం అంట చూస్తుంది. నేను కూడా చూస్తున్నా వాళ్ళతో పాటు. సరే సినిమా అయిపోయేసరికి వర్షం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.